హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్కారం. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సంతోషం. సుధాకర్ గారు, మామూలుగా ప్రతి ఒక్క మనిషికి కూడా వయసుని బట్టో వాళ్ళ వెయిట్ని బట్టో ఏదో రకంగా మొత్తానికైతే ఇన్ని వాటర్ తాగాలి, ఇన్ని లీటర్లు, ఇన్ని గ్లాసుల వాటర్ తాగాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయితే ఆ తీసుకునే వాటర్ కూడా ఖచ్చితంగా శుద్ధంగా ఉండాలి. వాటర్ శుద్ధంగా ఉండాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ప్యూరిఫికేషన్కి సంబంధించిన ఫిల్టర్లు అని చెప్పి రకరకాలుగా మార్కెట్లోకి వచ్చేసాయి. కానీ అవన్నీ కూడా ఎంతవరకు కరెక్టో మళ్ళీ ఇదొక క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. ప్రతి ఒక్కటి మనకు పురాతన కాలం నుంచి వచ్చినవన్నీ కూడా మళ్ళీ కుండలు అని చెప్పి, లేకపోతే అవి మిల్లెట్స్ అని చెప్పి, ఫుడ్ విషయంలో కానీ ఆచరించే విధానాల్లో, వస్తువుల్లో ప్రతి ఒక్కటి మార్పు వచ్చింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి ప్రతి ఒక్కటి పాతదే ఇప్పుడు కరెక్ట్ అని చెప్పి మళ్ళీ ఆ పోకల్లో వెళ్ళిపోయాం. అలా ఆలోచిస్తే ఈ ప్యూరిఫికేషన్, ఈ వస్తువులు ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ మళ్ళీ ఎలక్ట్రిక్కి సంబంధించినయే కదా, ఇది మనం వాడేది విధానం కరెక్టేనా? ఇలాంటి సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే మీకు గుర్తుందో లేదో, మనం ఇంతకుముందు ఒకసారి ఒక వీడియో చేయడం జరిగింది వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించి. చిల్ల గింజలతో కూడా వాటర్ ప్యూరిఫై అవుతాయి అని చెప్పి, మనం ఆ వాటర్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. అందుకే మీరు వస్తున్నారనగానే నేను అవి తెప్పించాను, ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి మాట్లాడాలని. ఇప్పుడు నా దగ్గర చిల్లగింజలు ఉన్నాయి, మనం వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించవచ్చు, నిజంగా చాలా మంది నన్ను అడగడం జరిగింది పర్సనల్గా కూడా, నిజంగా వర్క్ అవుతాయా, వాటర్ని నిజంగా ప్యూరిఫై చేస్తాయా అని చెప్పి. అంటే కొంతమంది ఏదో వ్యూస్ కోసం వీడియోస్ చేస్తుంటారు కదా, అలా ఏమైనా చేశారా ఇలా అని చెప్పి, అందుకే దీని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏదో పేరు గురించి దాని గురించి కాదండి. ఇప్పుడు అంటే నేను తిరిగిన పరిజ్ఞానం ప్రకారం ఇన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే లైన్లో తిరుగుతున్నాను నేను. ఇది ఆయుర్వేదిక వనమూలికల ప్రకారం కూడా ఇప్పుడుంది మనం ట్రైబల్స్ ఉన్నారనుకోండి, ఆ ట్రైబల్స్ అసలు మామూలుగా కూడా అలా పారే నీళ్లు తీసుకుంటారండి వాళ్ళు. వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి ఫిల్టర్స్ ఉండవు, ఏమి ఉండవండి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, గొయ్యి తవ్వుకుంటారు, నీళ్ళు తీసుకుంటారు, తీసేసుకుని ఒక ఫిల్టరైజేషన్ కూడా చేసుకోరండి. ఈ గింజల్ని ఇలా గీకేసి వాటర్లో పాడేస్తారండి వాళ్ళు. అదంతా మురికి నీరు అంతా కింద దిగిపోయి తేట నీరు పై ఉంచుకుని అది తాగుతారు. ఇది అంటే దీన్ని ఫస్ట్ డైరెక్ట్ గా వేయకూడదా అండి? చెల్లగింజ అంటే బాగా అరగదీస్తే వెంటనే ఇది దాన్ని వాటర్లో డైల్యూట్ అయిపోతుంది అండి. ఓకే, అంటే ఇది ఇలానే వేయాలా, పొడిలాగా కూడా ఏమన్నా? పొడి చేయడానికి పౌడర్ అవ్వదండి, అది వాటర్ ఇది పొడి అవ్వదా? పొడి అవ్వదండి, అది ముక్కలు అవుతాయండి. అది పొడి చేస్తే వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోద్ది కదా, ఇంకా చేంజ్ ఏమవుదండి. ఇది మామూలుగా కూడా ఏంటంటే, మనం ఏదైనా అరగని పదార్థం తిన్నా, మనం ఏదైనా ఇప్పుడు బయట నాన్ వెజ్ ఏదో ఇవన్నీ తింటారు. ఇప్పుడు మీరు ఎవరైనా ముస్లిమ్స్ ఇంట్లోకి వెళ్తే తెల్లగా ఇంత పావు చెక్కలా ఉంటాయండి వాళ్ళ దగ్గర. ఇంటి దగ్గర ఇంత డబ్బాలు వేసి పెట్టుకుంటారు. లేడీస్ చూడండి, మీరు భోజనం అయిపోయిన తర్వాత 4 నోట్లు వేసుకు తింటారు అనమాట. ఇవే కానీ అందరూ పోక చెక్కలు అనుకుంటారు. మామూలుగా కాదు, మామూలుగా వాళ్ళు పాన్ షాపుల్లో కూడా పాన్లో కూడా ఇది వేసుకుంటారు. ఓ, అంటే చాలా రకాలుగా వాడచ్చు, వాటర్ ప్యూరిఫికేషన్ కే కాకుండా. ఇది దీని గురించి చెప్పాలంటే ఒక 3-4 ఎపిసోడ్లైనా సరిపోదండి. కానీ ఒక మాటలో చెప్పాలంటే, మన బాడీని మొత్తం డీటాక్సిఫై చేయడానికి మనం నీళ్లు, ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎంత కాస్ట్లీ ఆర్ఓసి ఇవన్నీ పెట్టుకొని అవసరం లేదండి. మామూలుగా బోర్లో వచ్చిన నీళ్లు పట్టుకుని కొంచెం వేడి చేసి ఈ 2 చిల్లగింజలు వేసేసి, 2 చిల్లగింజలు దాంట్లో వేస్తే, మీరు రోజు మొత్తంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నా కూడా అది పాయిజన్ కింద మారకన్నా కన్వర్ట్ చేస్తుందండి. ముందు వేడి చేయాలి, కొంచెం వాటర్ని వేడి చేసుకుంటే ఏమంటే చిల్లగింజల్లో ఉన్న సారం దాంట్లో దిగిపోతుందండి. ఓకే, వేడి చేసుకోగలిగితే. చేయలేకపోయినా ఇది వేసిన 3 అవర్స్ తర్వాత వాడుకుంటే అది దీంట్లో మెడిసినల్ వాల్యూస్ అన్ని వాటర్లోకి వచ్చేస్తాయండి. రాత్రి వేసి పెట్టి తీసుకోవచ్చు. సేమ్ అదే గింజల్లో మళ్ళీ వాటర్ పోసుకోవడం లేదండి. ఒక నైట్ అయిన తర్వాత ఒక 24 గంటలు దాటిన తర్వాత వాసన వస్తాయండి గింజలు. అందుకని చాలా మంది ఏం చేస్తారు, నైట్ వాటర్లో వేసేసి ఆ గింజలు తీసి ఒకసారి కడుక్కుని తినేస్తారు. ఈ గింజలు తినటం వల్ల ఏమవుతుందంటే,
ఇప్పుడు చాలామంది ఉంది ఒక ఏజ్ లేదు, ఆ ఏజ్లో చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ఎవరైనా కూడా నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. అవును. ఇది ఎముకల్లోని ఈ గ్రిప్ని పెంచుతుందండి. ఈ రెండింటి మధ్య జాయింట్స్ మధ్య గ్రిప్ని పెంచుతుంది. అంటే ఈ రెండింటి మధ్య బలాన్ని పెంచుతుందండి. ఓకే ఓకే. పెంచి దాంట్లో పాటు బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిల్స్ని యూరినేషన్ ద్వారా బయటికి తీసేస్తుంది. యూరినేషన్ ద్వారా, మోషన్ ద్వారా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ వ్యర్థాలన్నీ వెళ్ళిపోతాయి. దీనికి ఉన్న గుణం ఏంటంటే మనం తెలియకన్నా ఏదైనా మనం ఇంటెస్టైన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తీసే గుణం దీనికి ఉంది. మేము మామూలుగా కూడా ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వస్తే ముందు వాటర్లో ఇవి వేసుకోమన్నప్పుడు కొంతమంది ఫ్లోరైడ్ వాటర్ కానీ ఈ వాటర్ కానీ అన్నిటిని కట్ చేసుకుంటుందండి. ఇది అన్నిటిని ఫిల్టర్ చేసుకుని మంచి మనకు కావాల్సిన ప్యూరిఫైడ్ వాటర్ని ఈ చిల్లగింజలు ఇస్తాయి. అంటే వాటర్ శుద్ధి అవుతుందా? మనకు కావాల్సిన పోషకాలు కూడా వాటర్ శుద్ధి అవుతూ మనకు కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఈ చిల్లగింజల వలన ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే కిడ్నీ సమస్యలు కూడా ఈ చిల్లగింజల నుంచి వైద్యం చేస్తున్నారు. అంటే దేనికి సంబంధించిన వైద్యం? కొంతమంది యూరినేషన్ ఫ్రీగా లేకపోవటం, కొంతమంది కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావటం, ఇట్లాంటి ప్రాబ్లంకి రోజు 2 చిల్లగింజలు బొగ్గన పెట్టి చప్పలించి ఒక పావుగంట పోయిన తర్వాత నీళ్లు తాగుతారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నోట్లో ఉండే దుర్వాసన కూడా పోతుందండి ఇది నాటం వల్ల. ఇది ఏంటంటే మనకు బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలియని అరగని పదార్థాలు ఏమైనా ఉంటే అరిగించుకుని వచ్చి మనకి దానివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కూడా చేసే గుణం చిల్లగింజల్లో ఉంది. అది కిడ్నీని కూడా ఫిల్టర్ చేస్తుంది. కిడ్నీ సమస్యలు రాకన్నా కూడా ఆపుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము దీన్ని భస్మం చేసి దీన్ని పౌడర్ రూపంలో ఇస్తామండి. కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళకి అంటే దానివల్ల ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుందనా లేకపోతే మొత్తం ఎంటైర్ బాడీని ఫిల్టర్ చేస్తుందండి ఇది. ఓకే ఓకే. మీరు తాగే ఈ గ్లాస్ వాటర్లోని మొత్తం బాడీని అంతా శుద్ధి చేసే ప్రక్రియ ఈ చిల్లగింజల వల్ల అవుతుంది. ప్లస్ చాలా మంది ఏం చేస్తారు, తిన్న వెంటనే తింటే తిన్న ఫుడ్ కూడా అరుగుతుంది అనమాట. చాలా మంది మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక గింజ బొగ్గన పెట్టి తింటారండి. చాలా ఎముకల బలాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం పాటు కీళ్ళ నొప్పులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళు, ఇప్పుడు మామూలుగా మన లాంటి వాళ్ళం అంటే నోట్లో వేసేసుకొని నవ్వులేస్తాం కాసేపు బొగ్గన పెట్టుకొని. వయసు పైబడిన వాళ్ళంటే కొంచెం పండ్లు అంత స్ట్రాంగ్ గా ఉండవు. ఇది బొగ్గన పెట్టుకుని మెత్తబడిపోతుంది. అది మింగేసిన కూడా జారి ఇటు వెళ్దండి. అది ఎక్కడ కూడా ఎవరికి అతుకుపోయి మళ్ళీ ఇది రావడం ఉండదు, అటువంటిది ఏమి ఉండదు. అదేమిటంటే మెత్తబడగానే సిల్కీగా అయిపోతుంది, మొత్తం అంతా ఈజీగా అయిపోయి మూవ్ అయిపోతుంది. అంతేగాని ఎక్కడ అడ్డపడదండి అది. కానీ ఇవి చూస్తే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు లిటరల్గా ఒక 2-3 వేల మంది ఫోన్ చేసి ఉంటారు. అవునా? చేసి ఉంటారు. అది చేసిన తర్వాత కూడా ఒక ఆమె ప్రత్యేకించి నా దగ్గరికి వచ్చి ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చి కూడా చెప్పారు. ఎందుకంటే అది గంట క్రితం నాకు కీళ్ళ నొప్పులు ఉండేయండి. ఇది వాడిన తర్వాత నాకు ఆ కీళ్ళ నొప్పుల సమస్య చాలా వరకు తగ్గింది. నేను ఇప్పుడు లైఫ్ చాలా బాగా లీడ్ చేయగలుగుతున్నాను. నాకు ఇంటెస్టైన్స్లో వేరే ప్రాబ్లం ఉన్నదని చెప్పారు డాక్టరు. అది నీకు క్లియర్ కాదమ్మా పోవని చెప్పారు. ఇప్పుడు ఏం క్లియర్ కాదు, వాడినంతసేపు వాడినట్టు ఉంటుందని. ఆ ప్రాబ్లం కూడా ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లం కూడా తగ్గింది అని నాకు ఆవిడ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ వచ్చి చెప్పారు. చాలామంది ఫోన్ ద్వారా చెప్పారు ఇది వాడిన తర్వాత మాకు బాగుందని. ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా ఇది నిర్మూలి సీడ్స్ అంటారు, ముస్లిమ్స్లో నిర్మూలి అంటారు, మన ఆంధ్ర వాడుక భాషలో చిల్లగింజలు అంటారు, ఇండుపు గింజలు అంటారు. దీన్ని వాటర్ ప్యూరిఫికేషన్ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ యొక్క గింజల్ని వాడతారండి. ఇది తీసుకోవడం వల్ల ఒక్క గింజ తీసుకున్నా కూడా మనకు డే బై డే హెల్త్ మార్పు అయితే జరుగుతుంది. మనకు వచ్చే వాటర్ వల్ల ఇవన్నీ కూడా మీరు పొద్దున్నే ఈ గ్లాస్ వాటర్ తాగిన తర్వాత బయట ఏ వాటర్ తాగినా కూడా ఇది మొత్తం ఫిల్టర్ చేసుకుంటుంది. రోజు మొత్తం మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ గింజ. నేను ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఇది జరిగింది అంత క్రితం కూడా చాలామంది ట్రైబల్స్ వాళ్ళు ముందు కోసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంటే ఇది మన దగ్గర పండుతుందా? ప్రతి ఆయుర్వేదం షాపు దుకాణాల్లో దొరుకుతుంది. అంటే ఇది ఎక్కడ పండుతుంది? ఇది ఒక చెట్టుకు పండే గింజ. ఓకే. అదేమవుతుందంటే ఫస్ట్ మెత్తగా ఉండి తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత గట్టిగా అయిపోయి రాలిపోయి కింద పడుతుంది. ఎన్నాళ్ళైనా కూడా దాని నేచర్ పాడవకుండా అట్లాగే ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా దానిలో మెడిసినల్ ప్రాపర్టీస్ పాడవండి. చాలా మంది దీని నుంచి కాటుకు కూడా తయారు చేసి పెట్టుకుంటారు కళ్ళకి. కాటుక?
అది ఎలా అండి? దీన్ని కలబంద ఉంటుంది, కట్టి ఉంటుంది కదా, దాంట్లో ఒక 10 గింజలు పెట్టేసి దాన్ని సీల్ చేసేస్తారు. ఆ గుజ్జులో పెట్టి సీల్ చేసేసి 1 వీక్ పోయిన తర్వాత అది ఉబ్బుతాయండి అవి. దాన్ని ఎండబెట్టుకుని ఇలా అరగదీసి కళ్ళల్లో పెట్టుకుంటే పొద్దున్న నుంచి తిరిగిన ఈ మలినాలు ఏవైతే ఉంటాయో క్లీన్ అయిపోతాయి అన్నమాట. రాత్రిపూట పెట్టుకోవాలి. రాత్రిపూటకి అందం కింద తీసుకుని విలేజెస్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇక ఇది పెట్టుకుంటారు, ఇంకా కింద పెట్టుకుంటే కన్నంతా క్లీన్ అయిపోతుంది మొత్తం. చిల్లగింజలు అన్నది పురాతన వైద్యంలో మంచి వైద్యం, ప్లస్ ఇది రోజు తీసుకోవడం వల్ల మనకి ఈ వచ్చి ఒక మనం ఏదైతే ఫ్రూట్స్ తీసుకుంటాము, వెజిటేబుల్స్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, దీనివల్ల వచ్చిన కెమికల్ కూడా దీన్ని బాడీ మీద ఎఫెక్ట్ పడకుండా పంపించేస్తుంది బయటకి. ఓకే, కంప్లీట్ వ్యర్థ పదార్థాలు, మలినాలు మన బాడీలో ఏ పార్ట్లో ఉన్నా కూడా కంప్లీట్ ఐస్తో సహా ఇది క్లీన్ చేసే తత్వం ఈ చిల్ల గింజల్లో ఉంది మొత్తానికి. ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. నమస్తే అండి. నమస్తే.